ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి తీసుకుంటే దాదాపుగా 50,000 కోట్ల రూపాయల బెనిఫిట్ వచ్చే విధంగా ఈ బడ్జెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్ట్రైట్ బెనిఫిట్ తీసుకుంటే రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ సంవత్సరం 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా చాలా హర్షించదగ్గ పరిణామం. గత ప్రభుత్వం పూర్తిగా అమరావతిని విస్మరించిన పరిస్థితిని మనం చూసాం. 2014 నుంచి 2019 వరకు దాదాపు 10,000 కోట్ల రూపాయల ఖర్చుతో మౌలిక వసతులు కల్పిస్తే ఈ 5 సంవత్సరాలు వాటిని నిరర్ధక ఆస్తుల కింద తయారు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అమరావతిని పట్టాలెక్కించాలనే సత్సంకల్పంతో ఇవాళ బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. అదేవిధంగా స్పష్టంగా పోలవరం నిర్మాణానికి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు. అదేవిధంగా ఈ పైన తెలిపిన అంశాలే కాకుండా ఏదైతే రైలు, రోడ్డు, విమానయాన, నౌక, పరిశ్రమలు, ఆహారం, ఆరోగ్య రంగాలకి, వ్యవసాయ రంగాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మేలు చేకూర్చే విధంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. మరి రైల్వేకి సంబంధించి దాదాపు 9,000 కోట్ల రూపాయలు మన బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఈ విధంగా అన్ని అంశాలని తీసుకుంటే దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ ద్వారా మరి ఎంత ప్రాముఖ్యత ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది అనేది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవాళ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక మేలు చేకూర్చే విధంగా ఇవాళ కేంద్ర బడ్జెట్ రూపొందించడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే వ్యవసాయ రంగంలో ఎరువులు, పురుగు మందులు వాడకం ఎక్కువైపోతున్న నేపథ్యంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ముందుకు వెళుతూ ఉంది. 1 కోటి మంది రైతులు న్యాచురల్ ఫార్మింగ్కి మారాలి అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా మరి ఎడ్యుకేషన్కి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోలియం యూనివర్సిటీకి దాదాపు 168 కోట్ల రూపాయలు ఇవాళ కేటాయించారు బడ్జెట్లో. అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ డిజైన్ దానికి సహకారం అందివ్వాలి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సహకారం ఇవ్వాలి, ట్రైబల్ యూనివర్సిటీకి సహకారం ఇవ్వాలని ఇవాళ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 1,80,000 రూపాయలు అందిస్తూ ఉందో అది తప్పించి రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఏ విధంగానూ లేకుండా చాలని గదులతో గృహ నిర్మాణం చేపట్టి ఇవాళ ఎవరైతే లబ్ధిదారుల్ని ఇక్కట్లు పాలు చేసిన సంగతిని చూసాం. ఇవాళ ఆ విధంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం మొత్తంగా 4 లక్షలతో గృహ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. 2.5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 1,50,000 రూపాయలు ఇవ్వాలి. దానికి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్ల స్థలం, అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో 2 సెంట్ల స్థలం ఇచ్చి విశాలమైన ఇల్లు కట్టాలి. తద్వారా లబ్ధిదారులకి మంచిగా ఆరోగ్యకరంగా ఉండే విధంగా నిర్మాణం చేపట్టాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సహకారం అందిస్తాం. ఇదే కాదు, భవిష్యత్తులో కూడా అందిస్తామనేది ఆర్థిక మంత్రి గారు స్పష్టంగా ప్రకటించారు. దాన్ని అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు వివాదం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేటాయింపులు చూసిన తర్వాత తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. మెల్లమెల్లగా ఆయన ఇండియా వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. నేను మొదట్లో చెప్పా కాంగ్రెస్లో విలీనం చేయడం ఖాయం అని. ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు, మీకున్న ఆధారాలు ఏంటని మాట్లాడారు ఆ రోజు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇవాళ స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆయన 60 రోజులు పూర్తవ్వకుండా రాష్ట్రపతి పాలన పెట్టమని ఢిల్లీలో ధర్నా చేయటం, దానికి ఇండియా కూటమి నాయకులు దానికి మద్దతు తెలియజేయటం. అఖిలేష్ యాదవ్ ఎందుకు వెళ్ళి మద్దతు తెలిపాడండి దానికి? కాదండి, ప్రతిపక్ష హోదా చివరికి ఆయన పరిస్థితి ఎలా వచ్చింది అంటే ప్రత్యేక హోదా కోసం పోరాడరా నాయన అని ఆయనకి అధికారం ఇస్తే ఇవాళ ప్రతిపక్ష హోదా కోసం పోరాడే పరిస్థితికి ఆయన దిగజారిపోయాడు. ఇవాళ ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏముంటుంది?
అంతే కదండి. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అంటే అర్థం ఏంటి సార్? ఆయన కట్టకపోతే ఎవరు కడతారు? అంటే ఒక విషయం అండి, ఎప్పుడైనా సరే లోన్ ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం లోన్ ఇప్పిస్తుంది అంటున్నారు తప్పించి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉండదు. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అంటే అది సహకారం అందివ్వడం మాత్రమే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా వచ్చిందంటే, రాజ్యసభ మెంబర్స్ ఆయనతో ఉంటారో లేదో తెలియదు, ఎమ్మెల్యేలు ఆయనతో ఉంటారో లేదో తెలియదు, లోక్సభ సభ్యులు ఆయనతో ఉంటారో లేదో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు సార్ మాట్లాడుకోవడం? ఆయన ఏదో రోజు ఇండియా కూటమిలో కలిసిపోతాడు. జరుగుతాయండి, అప్పుడే తొందర ఎందుకు సార్? తినబోతూ రుచి ఎందుకు? నిన్ననే మా మంత్రి గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఏ శక్తి ఆపలేదు అని.